నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తమిళనాడులో ఇప్పటి వరకు 37.56% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు. బంగాల్లో కొనసాగుతున్న తొలి విడత ఎన్నికల పోలింగ్. 11 గంటల వరకు 41.11% ఓటింగ్. మధ్యాహ్నం సీఎం అధ్యక్షతన మంత్రివర్గం భేటీ. మెట్రో రైల్ స్వాధీనం, ఉద్యోగుల డిమాండ్లపై చర్చించే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె. మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ పరిష్కారం చూపాలని డిమాండ్. రాష్ట్రంలో పలు జిల్లాలో పాక్షికంగా ఆర్టీసీ సమ్మె. అద్దె బస్సులను నడుపుతున్న యాజమాన్యం. పశ్చిమ బెంగాల్లో తొలి విడత శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో భాగంగా 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉత్తర బంగాల్లోని అన్ని జిల్లాలతో పాటు ముర్షిదాబాద్, నదియా, బీర్భూం, హుగ్లీ జిల్లాలో పోలింగ్ జరుగుతోంది. బంగాల్లో ఉదయం 11 గంటల వరకు 41.11% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 1478 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి విడత ఎన్నికల్లో 3.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ దృష్ట్యా దాదాపు 2.5 లక్షల మంది సాయుధ బలగాలను మోహరించారు. బంగాల్లో రెండో విడత ఎన్నికల్లో 142 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందనాయక్బార్ ప్రాథమిక పాఠశాలలోని బూత్ నంబర్ 79లో ఆయన ఓటు వేశారు. ఓటర్లందరూ భయం లేకుండా వచ్చి ఓటు వేయాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆయన కోరారు. సువేందు అధికారి ఈసారి నందిగ్రామ్ నుంచే కాకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భవానీపూర్ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారు. భవానీపూర్లో రెండో విడతలో పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ముర్షిదాబాద్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు హుమయూన్ కబీర్ పార్టీ ఏజేయూపీ శ్రేణులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పలువురు ఆందోళన చేస్తుండగా లాఠీ చార్జ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. హుమయూన్ కబీర్ టీఎంసీ బహిష్కృత నేత. ఆయన ముర్షిదాబాద్కు రావడంతో కొందరు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘర్షణ చోటు చేసుకున్నట్టు సమాచారం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ సందర్భంగా జార్గ్రామ్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జితూసోల్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్దకు ఓ ఏనుగు వచ్చింది. కాసేపు అక్కడే అటూ ఇటూ తిరిగింది. ఓటర్లు క్యూ లైన్లలో నిలబడక ముందే ఏనుగు అక్కడ తిరగడంతో స్థానికులు, అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న లోధాచులి రేంజ్ అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును సమీపంలోని అడవిలోకి మళ్లించారు.
తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 4023 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. సుమారు 5.73 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం తమిళనాడులో ఉదయం 11 గంటల వరకు 37.56% పోలింగ్ నమోదైంది. తమిళనాడులో వేర్వేరు చోట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్ చెన్నైలోని జేబీఏఎస్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయనతో పాటు కుమారుడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇతర కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్య విజయ్ను అక్కడి నుంచి తరలించారు. దిగ్గజ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్లోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు నటి ఖుష్బూ సుందర్ మైలాపూర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం శివగంగ జిల్లాలోని కారైకుడిలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి భారీ విజయాన్ని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మక్కల్ నీధిమయం అధినేత దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్తో కలిసి చెన్నైలోని ఆల్వార్పేట పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు మాత్రమే కాదని బాధ్యత అని కూడా ఈ సందర్భంగా కమల్ హాసన్ పేర్కొన్నారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎన్డీఏ అమితుమి తేల్చుకుంటున్నాయి. ఈసారి అనూహ్యంగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా ఎన్నికల్లో దిగడంతో తమిళనాడు శాసనసభ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. 1,40,000 మంది పోలీసు బలగాలను మోహరించింది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల చొప్పున, గాయపడిన ఒక్కొక్కరికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మీర్జాపూర్లో నిన్న రాత్రి ఒక ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో పలు వాహనాలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 వాహనాల్లో మంటలు చెలరేగి చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. బైక్పై వస్తున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన హైదరాబాద్ కోటిలో జరిగింది. ఫలక్నుమా నుంచి సికింద్రాబాద్కు స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్న సమయంలో పుత్లీబౌలి చౌరస్తాలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఉస్మానుద్దీన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. హైదరాబాద్ బోరబండలో హృదయ విదారక ఘటన జరిగింది. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి వాటర్ హీటర్ ఉన్న బకెట్లో కాలు పెట్టి చనిపోయింది. రాజీవ్ గాంధీ నగర్కు చెందిన పుష్ప బాలచందర్ కుమార్తె దేవని తన్మయి ఇంట్లో ఆడుకుంటూ చిన్నారి వచ్చి వాటర్ హీటర్ ఉన్న బకెట్లో కాలు పెట్టింది. వెంటనే కుటుంబ సభ్యులు నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి మార్చారు. చికిత్స పొందుతూ చిన్నారి ఈ నెల ఏప్రిల్ 21న మృతి చెందింది. ఈ ఘటనలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చర్యలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎలా పడుతుందో మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ తలపెట్టినటువంటి సమ్మె 2వ రోజు కొనసాగుతుంది. ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ బస్ డిపోలో ఉన్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు, ఎప్పుడు ప్రయాణికులతో బస్సులతో కిక్కిరిసిపోయేటువంటి ఈ ప్రయాణ ప్రాంగణం అంతా కూడా బస్సులు లేక వెలవెలబోతుంది. ప్లాట్ఫామ్ల నిండా అయితే ప్రయాణికులైతే నిండి
తాము వెళ్లాల్సినటువంటి బస్సులు ఎప్పుడు వస్తాయా అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఇక్కడ. ఈరోజు గురుకులాలకు మిగిలిన విద్యా సంస్థలందరికీ ఈ రోజు నుంచి సెలవులు ప్రకటించడంతో అయితే తమ ఇళ్లకు చేరుకునేందుకు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భారీగా ఇటు బస్ స్టాప్లకు చేరుకుంటున్నారు. బస్ స్టాండ్లలో బస్సులు లేక అయితే గంటల తరబడి నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఏంటి? 10:30కు వచ్చినాము. ఇప్పటిదాకా అసలు ఒక్క బస్సు రాలేదు. చండూరుకి వెళ్ళాలి. మేము కూడా చండూరుకే. మిర్యాల కూడా పోతున్నాయి, ఎక్కువ పోతున్నాయి. ఎక్కువ మేము వచ్చినాకనే 10 బస్సులు 15 బస్సులు పోయినాయి. ఇంకా ఫంక్షన్కి పోతున్నాం. టైం దాచిపోయి ఎప్పుడు పోం. ఇంటికి పోదామని చూస్తున్నాం. మళ్ళీ ఇంకా మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేడం? మేము ఫంక్షన్కి వెళ్తున్నాం. ధరేష్పురం వెళ్తున్నాం. రావట్లేదు. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి. అంటే మీరు వెళ్ళాల్సిన చోటికి ఆటోలు కానీ ఇతర మార్గాలు ఏమి లేవా? ఉంటాయి కానీ మళ్ళీ అక్కడ దిగాలి. ఆడ దిగలేదు. బస్ స్టాండ్లో ఉన్నాయని బస్సులు ఉంటాయని పోయినాయి ఈ బస్సులు చేయబట్టి. సో ప్రయాణికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బస్సులు రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. తాము చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానాలకు వెళ్లేందుకైతే బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పాక్షికంగా నడుస్తున్నాయి బస్సులు. ఇటు ఎలక్ట్రిక్ బస్సులు కావచ్చు, అలాగే ప్రైవేటు బస్సులు కావచ్చు, వీటినే నడిపిస్తున్నారు అధికారులు. ఆర్టీసీ బస్సులు మాత్రము డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఎండను సైతం లెక్క చేయకుండా ఎక్కడికక్కడ డిపోలలో ఆర్టీసీ కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు నల్గొండ, యాదగిరిగుట్ట, మిర్యాలగూడ, దేవరకొండ లాంటి డిపోలలో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు సిపిఐ పార్టీతో పాటు మిగిలిన అనేక మంది కూడా సమ్మెకు మద్దతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు. బస్సులు అయితే బస్టాండ్లో వెలవెలబోతున్నాయి. బస్సులు లేక కేవలం ప్రైవేటు బస్సులు అలాగే ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఇక్కడ నడుస్తున్నాయి. మిగిలిన గ్రామీణ ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు రావాల్సినటువంటి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సూర్యాపేట వెళ్లాల్సినటువంటి బస్సు నల్గొండ బస్ డిపోకి రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఎగబడి ఎక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గంటల తరబడి నిరీక్షిస్తున్నారు వాళ్ళంతా. బస్సు వచ్చేటప్పటికి వాళ్ళంతా కూడా ఎగబడి ఎక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బస్సుల సంఖ్య తగ్గడంతో అయితే ఉన్నటువంటి బస్సులలోనే పరిమితికి మించినటువంటి ప్రయాణికులు నిలబడి మరి వాటిల్లో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సూర్యాపేట డిపోలో కూడా ఆర్టీసీ కార్మికులు అటు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నడుస్తున్నటువంటి ప్రైవేటు బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసే క్రమంలోనే ఇటు పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు కూడా కొంత వాగ్వాదం జరిగింది. సరైనటువంటి శిక్షణ లేని ప్రైవేటు డ్రైవర్లు బస్సులు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారంటూ కూడా ఆర్టీసీ కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక కోదాడ డిపోకు సంబంధించి దాదాపుగా 86 బస్సులు ఉంటే వాటిలో 56 ఆర్టీసీ బస్సులు, 30కి పైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఈ 30 ప్రైవేటు బస్సులు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. అలాగే దేవరకొండలో కూడా దేవరకొండ డిపోలో దాదాపుగా 106 బస్సులు ఉంటే దాంట్లో 37 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఈ 37 ప్రైవేటు బస్సులనే అధికారులు తిప్పుతూ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు. ప్రయాణికులు అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాసేపటి క్రితం నల్గొండలో ఆర్టీసీ కార్మికులు మొదటగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లారు. అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ వినతి పత్రాన్ని సమర్పించి తమ డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి అంబేద్కర్కి వినతి పత్రం అక్కడ పెట్టి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 డిపోల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. బస్సులు సమయానికి రాక సరిపడా లేక ఇటు విద్యార్థులు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సు డిపోల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నల్గొండ నుంచి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సికింద్రాబాద్ రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి పక్షాన పోరాడేందుకు అన్ని వేళలా సిద్ధంగా ఉన్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ముట్టడి చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా గానీ
మన హక్కులను మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి ఇచ్చేటువంటి పిఆర్సీ విషయంలో కానివ్వండి, ఇప్పటి వరకు 2 బకాయిలు ఉన్నాయి, అవి కానివ్వండి, పెంచే జీతాల విషయంలో పిఆర్సీ వేయడంలో కానివ్వండి, మీరు మేనిఫెస్టోలో పెట్టలేదా? మరి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిందే నమ్మి మీకు ఓటేసి మీరు గద్దెనెక్కిన ద్వారా ఆ జీవితాలతో ఆడుకునేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు, ఆర్టీసీ సమ్మె వంటి కీలక అంశాలపై చర్చించేందుకు నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీల అంశం, పరిషత్ ఎన్నికలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మెట్రో రైల్ స్వాధీనం, ఉద్యోగుల డిమాండ్ల వంటి సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో హైకోర్టు తీర్పుపై మంత్రివర్గం చర్చించనుంది. కేసీఆర్, హరీష్ రావుకు ఊరటనిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ సందర్శించి అక్కడ జరుగుతున్న టెస్టింగ్ ప్రక్రియను పరిశీలించడం సహా నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు లింక్పై సమాలోచనలు చేయనున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించి కొన్ని కార్మికుల డిమాండ్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల అంశంపైన కేబినెట్ చర్చించొచ్చని ప్రచారం సాగుతోంది. అజారుద్దీన్ విషయంలో ఎలా వ్యవహరించాలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా ఆమోదం పొందకపోతే అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. గవర్నర్ ఆమోదించకపోతే రాజీనామా చేయించి మళ్లీ ప్రమాణం చేయించాలా, ఇతర ప్రత్యామ్నాయాలపై చర్చించనున్నారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. పరిషత్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రభుత్వ సన్నద్దత ఎప్పుడు తెలపాలి, బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై సమాలోచన చేసే అవకాశం ఉంది. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణపై సమీక్షించి జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం రోజు చేపట్టాల్సిన అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపై నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు, ఆందోళనలపై కేబినెట్లో చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఆర్సీ నివేదిక, నగదు రహిత వైద్య చికిత్సల అమలు, డిఏ విడుదల, ఉద్యోగుల డిమాండ్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ తొలి దశను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం, 2వ దశ విస్తరణ పనులపై చర్చించనున్నారు. గతంలో ఎంఓయూలు చేసుకున్న పలు కంపెనీలకు భూములు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేయనుంది. అపార్ట్మెంట్లలో తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక పాలసీపై కేబినెట్లో చర్చకు రానున్నట్లు సమాచారం. యాసంగి ధాన్యం సేకరణ, క్యూర్ చట్టానికి సంబంధించిన బిల్లులు, తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రివర్గంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. కంపెనీలు కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలు వేగంగా అమల్లోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంస్థల ఏర్పాటు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు రియల్ టైడాష్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకు అవసరమైన భూసేకరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి, పెట్టుబడులకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో పూర్తిస్థాయి మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోని ఐటీ టవర్లను సద్వినియోగం చేయాలని తెలిపారు. ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని డేటా సెంటర్లకు వినియోగించుకోలేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్, దావోస్ సహా ఇతర వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు వేగంగా అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూముల కేటాయింపు సహా ఇతర అనుమతులు మంజూరైన కంపెనీలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. దావోస్ సహా ఇతర వేదికలపై వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. పనులు ప్రారంభమైన కంపెనీలు, అనుమతుల దశలో ఉన్న సంస్థలు, సాంకేతిక ఇతర కారణాలతో పని పెండింగ్లో ఉన్న కంపెనీల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫ్యూచర్ సిటీతో పాటు వివిధ చోట్ల సంస్థలకు కేటాయించిన భూములు, అక్కడి మార్కెట్ ధరలు, కంపెనీలు చెల్లిస్తాము అంటున్న మొత్తంపై అధికారులు వివరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాల్లో సంస్థలకు భూములు కేటాయించాలని రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులకు చెందిన అనుమతులు వేగంగా ఇవ్వడం సహా ఆయా కంపెనీలు పని త్వరగా ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలకు
అవసరమైన భూసేకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్దేశించారు. కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్యత్ అవసరాల వివరాలు తెలుసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని డేటా సెంటర్లకు వినియోగించుకునేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల్ని 3 కేటగిరీలుగా విభజించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మల్టీనేషనల్, మార్కెట్లో పేరు, పరపతి ఉన్న కంపెనీలకు తొలి ప్రాధాన్యమిచ్చి ఆయా సంస్థలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. వేగంగా ఎదుగుతున్న కంపెనీలు, భవిష్యత్తులో మంచి ప్రతిభ కనబరుస్తాయనుకునే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని, మిగతా కంపెనీల్ని ప్రాధాన్యంగా తీసుకుని పెట్టుబడులు పట్టాలెక్కేలా ప్రేరణ కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. పెట్టుబడుల సాధనకు రాష్ట్రాల మధ్య ఉన్న పోటీతత్వాన్ని అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉందన్న సీఎం రేవంత్ ఆ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఫ్యూచర్ సిటీ కార్యాలయం పనులు త్వరగా పూర్తి చేసి అక్కడే ఎంఓయూల అమలు, పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. పనులు పూర్తయిన కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటి ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఎప్పుడెప్పుడు ఏ ఎంఓయూ కుదుర్చుకున్నాం, అవి ఏ స్థితిలో ఉన్నాయి, అమలుకున్న ఆటంకాలు, వాటి పెట్టుబడి, కల్పించే ఉద్యోగాలు వంటి వివరాల్ని ఆయా శాఖల మంత్రులు తెలుసుకునేలా డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని, అందులో రియల్ టైం అప్డేట్ ఉండాలని సూచించారు. పెట్టుబడులకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పూర్తిస్థాయి మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లలో కొనసాగుతున్న కార్యకలాపాలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి వాటిపై పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిశ్రమలు, ఐటీ రంగాలకు సంబంధించి జైకా నిధులతో చేపట్టనున్న పనులపైన ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు సంబంధించి మిగిలిన కొంత భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. 2 ఏళ్లలోనే చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు పనులు పూర్తి కావాలని ఆదేశించారు. 2వ దశ మెట్రో అనుమతులు, బహదూర్గూడ వద్ద హైస్పీడ్ కారిడార్ వరకు మెట్రో విస్తరణపై అధికారులతో సీఎం చర్చించారు. రహదారుల నిర్మాణంలో అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. 3 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జీలకు అప్రోచ్ రోడ్లను వెంటనే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల మొదటి వారంలో హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభించనున్నట్లు ఆర్&బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నవంబర్లో హైదరాబాద్లో జరిగే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిర్వహణకు కేబినెట్ సబ్ కమిటీ నిధులను మంజూరు చేసింది. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణానికి 36,000 కోట్లు మంజూరయ్యాయని, రాష్ట్ర వాటాగా 628 కోట్లను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు జమ చేసినట్లు కోమటిరెడ్డి వివరించారు. రహదారుల నిర్మాణంలో 2028 చివరి నాటికి తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 98,000 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రహదారుల నిర్మాణంపై, మౌలిక సదుపాయాలు, క్యాపిటల్ వర్క్స్ పై జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 3 ఏళ్ల క్రితం బ్రిడ్జిలు నిర్మించినా అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయని భట్టి తెలిపారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి 148 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపిన సంఘం వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. నవంబర్లో హైదరాబాద్లో జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ కు కేబినెట్ సబ్ కమిటీ నిధులు మంజూరు చేసింది. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశంతో రాష్ట్రానికి సుమారు 20,000 కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశముందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే నెల మొదటి వారంలో హ్యామ్ రోడ్ల నిర్మాణం ప్రారంభమవుతుందన్న కోమటిరెడ్డి 13,000 కోట్లతో 600 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు చెప్పారు. సుమారు 20,000 కోట్లతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 8 లైన్లతో విస్తరించనున్నట్లు తెలిపారు. 500 కోట్లతో చౌటుప్పల్, చిట్యాల మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతున్నట్లు వివరించారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, బందరు పోర్టు వరకు 20,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం, ఆ రోడ్డుకు సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు అవసరమైన అలైన్మెంట్ ను కేంద్రానికి పంపినట్లు కోమటిరెడ్డి వివరించారు. మన్ననూరు, శ్రీశైలం మధ్య 52 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 8,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి 36,000 కోట్లు మంజూరు కాగా భూసేకరణకు రాష్ట్ర వాటాగా
628 కోట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు జమ చేసినట్లు చెప్పారు. 941 కోట్లతో ఎల్బీ నగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ చేపట్టినట్లు గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలతో రాష్ట్రంలో గతేడాది 6,500 మంది ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని తీవ్రంగా పరిగణించి పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణంతో పాటు అరైవ్, అలైవ్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఆయుష్ వైద్య సేవలపై హైదరాబాద్లోని నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్షను నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలు, హాస్పిటళ్ల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సిద్దిపేట, వికారాబాద్, భూపాలపల్లిలోని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్లో సౌకర్యాలు కల్పించి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణ, సర్వీసు నిబంధనలపై స్పష్టతనిచ్చే బిజినెస్ రూల్స్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్ పుస్తకాన్ని డీజీపీ శివధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకం పోలీసు అధికారులకు, సిబ్బందికి ఒక కరదీపికలా, మార్గదర్శిలా ఉపయోగపడుతుందని డీజీపీ తెలిపారు. పోలీసుల సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించే సమయంలో పాటించాల్సిన విధానాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు వివరించారు. ఈ తరహా నిబంధనల ఆవశ్యకతపై తాను గతంలో అడిషనల్ డీజీపీగా ఉన్నప్పుడే పలువురితో చర్చించానని, అందుకు అనుగుణంగా నియమాలను రూపొందించానని డీజీపీ వెల్లడించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. 10 మంది సభ్యులతో కలిసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందంతో ఆకస్మికంగా వచ్చి రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా కొన్ని కీలక రికార్డులు, రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రిలో ఉచితంగా జరగాల్సిన ల్యాబ్ పరీక్షల ప్రక్రియ గురించి పరిశీలించారు. ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత మందులు రోగులకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఉదయం టీ షాపును తెరిచిన వ్యక్తిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన హైదరాబాద్ టోలీ చౌకీలో జరిగింది. ఉదయం 4 గంటలకు టీ పాయింట్ తెరిచాడని ఓ వ్యక్తిపై టోలీ చౌకీ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ లాఠీతో కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. అగ్నిమాపక విపత్తు నిర్వహణ, సివిల్ డిఫెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ మౌలిక వసతులపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. హైదరాబాద్ కోకాపేట్ కారిడార్ ఛార్జ్ జోన్తో పాటు అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను అంచనా వేయడంపై దృష్టి సారించారు. కోకాపేట్లోని పబ్లిక్ ఛార్జింగ్ కేంద్రంలో సాంకేతిక నిపుణులతో సమావేశమై అధిక సామర్థ్యం ఉన్న ఫాస్ట్ ఛార్జర్ల ఆపరేషనల్ భద్రతను పరిశీలించారు. ముఖ్యంగా ఎర్త్ లీకేజ్ రక్షణ, థర్మల్ మానిటరింగ్ వ్యవస్థల ఆటోమేటిక్ షట్డౌన్ వంటి కీలక వ్యవస్థలను సమీక్షించారు. గ్రీన్ ఎనర్జీ వైపు మార్పును ప్రోత్సహించడంతో పాటు ప్రజా భద్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకుండా ఉండేలా నియంత్రణ వ్యవస్థను రూపొందించడంలో పరిశీలనలు ఉపయోగపడతాయని తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు. లోక్ భవన్లో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు గవర్నర్ను కలిశారు. మే 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలు, వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించే గోదావరి పుష్కరాల ఏర్పాట్లను గవర్నర్కు అధికారులు పవర్ పాయింట్ ద్వారా వివరించారు. భక్తుల వసతి, రద్దీ నిర్వహణ చర్యలు, నదీ పరివాహకంలోని ముఖ్య ఆలయాలు, వాటి ప్రాధాన్యత, శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. చుట్టూ అడవి, పూరిళ్లలో జీవనం, కార్లు, బైక్లు లేని ప్రయాణం, ఇవే అడవి బిడ్డల ప్రపంచం. కానీ వారికి కొత్తగా ఏదైనా ప్రదేశం చూపించాలని భావించారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రభుత్వ చొరవతో రాష్ట్ర రాజధానిలో అద్దాల భవనాలు వీక్షిస్తూ పులకించిపోతున్నారు. భారీ రహదారులు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండుగూడెం వాసులు. తొలిసారి హైదరాబాద్ చూసిన ఆదివాసీల కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదు.
గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ఇల్లు, పంట పొలాలు, చెట్లు మాత్రమే చూసిన వారు రంగురంగుల మేడలను చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు గోండుగూడెంకు చెందిన ఆదివాసీలకు హైదరాబాద్ను చూపిస్తామని జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఆధునిక జీవనశైలికి దూరంగా ఉన్న ఆదివాసీలకు బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేయడం ద్వారా వారిలో సామాజిక స్పృహ పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. తమ ప్రాంత ప్రజలను హైదరాబాద్ తీసుకురావడంపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ వాసులకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లకు టూరిజం అంటే ఆదిలాబాదు అడవులు, ఆదిలాబాదు జలపాతాలు, ఆదిలాబాద్ పవ్వాల్ ఫారెస్ట్, లేదంటే నాగార్జున సాగర్, లేదంటే సోమశిల, అచ్చంపేట, ఇట్లా రకరకాలు ఉన్నాయి. కానీ ఆదివాసీలకు టూరిజం అంటే హైదరాబాద్. అందుకని అవన్నీ ఆదిలాబాద్ వాళ్ళు చూస్తూ ఉంటారు రోజు. అందుకని మిమ్మల్ని అందరినీ టూరిజం తీసుకెళ్తా అని చెప్పడం జరిగింది ఆ రోజున. సో ఆ చెప్పిన మాట 1800 మందికి మీకు తీసుకెళ్లి చూపిస్తాను చెప్పాను. ఆ సందర్భంలో చెప్పిన దానికి ఈ రోజున జూపల్లి కృష్ణారావు గారు మా ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, ఒక కులాం హ్యాబిటేషన్లో వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఒక మాట అడిగారు, మీరు ఎంతమంది హైదరాబాద్ చూశారు అని అడిగారు. ఆ యొక్క సభలో దగ్గర 2000 మంది, 1800 నుంచి 2000 మంది ఉన్నారు. అందులో కేవలం 4 మాత్రమే చేయలేపారు. అంటే అప్పుడు చూసిన తర్వాత మంత్రి గారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఆధునిక యుగంలో కూడా హైదరాబాద్ చూడనట్టు వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ హైదరాబాద్ తీసుకెళ్తా, ఎయిర్పోర్ట్తో పాటు మిగతా అక్కడ టూరిజంకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూపెడతానని ఆ రోజున మాటిచ్చారు. వాళ్ళలో ఎంత ఆనందం అంటే ఇది టూర్ నిజంగా జీవితంలో మర్చిపోరని సంఘటన. నిజంగా ఎవ్వరు కూడా రానటువంటి పరిస్థితి. అట్లాంటి టూర్ని ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు మాకు కల్పించడం, నిజంగా నా నియోజకవర్గాన్ని ప్రత్యేకించి ఎంపిక చేసుకుని తీసుకురావడం అనేది అదృష్టంగా భావిస్తున్నా. వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నగరంలోని ముఖ్య ప్రాంతాలైన చార్మినార్, గోల్కొండ కోట, తారామతి, బారాదారితో పాటు వినోద కేంద్రాలైన లుంబిని పార్క్, హుస్సేన్ సాగర్, శిల్పారామంను వారు సందర్శించనున్నారు. తొలిసారి నగరాన్ని చూడడంతో కొత్త అనుభూతి కలుగుతోంది వారు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఆదివాసీలు కొనియాడారు. ఎప్పుడు చూడలేదు సార్, నేను ఇప్పుడే వచ్చినాం సార్. నేను భోజనాలు మంచిగా ఏర్పాట్లు ఉన్నాయి సార్. అని అక్కడైతే మన దగ్గర చిన్న చిన్న ఇల్లు ఉంటాయి సార్, ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్లు అన్నీ, మళ్ళీ రోడ్ కూడా పెద్ద రోడ్లు ఉన్నాయి సార్. ఇక్కడ మొత్తం కొత్తగా ఉన్నది. మొత్తం మాకు ఇక్కడ హైదరాబాద్లో రావాలని కూడా అప్పటి నుంచి చాలా ఉండే, కానీ మేము రాలేకపోయాం. ఇప్పుడు వచ్చేసినాం, సార్లు తీసుకొచ్చారు. మాకు గూనె పెంకలు ఉన్నాయి, ఇట్లా బిల్డింగ్లు లేవు. కట్టెతోని వాసాలు కొట్టి ఇల్లు కప్పినాం, గడ్డితో ఇంకా కప్పిండ్రు కొంతమంది. మళ్ళా టీన్లు వేసినాం, అవి ఇన్పయ్యు ఇబ్బంది ఉన్నది. అందుకని చూసేందుకు ఇక్కడ మేము వచ్చినాం సార్. రాష్ట్ర రాజధానిని చూడని వారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారని, వారందరికీ విడతల వారీగా పర్యాటక శాఖ తరపున సందర్శించేలా చూస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. అమెరికాతో శాంతి చర్చలు ఆలస్యం కావడానికి ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కారణమనే ప్రచారం జరుగుతోంది. అమెరికాతో ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు మాత్రమే ఉందని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. శాంతి చర్చల్లో పాల్గొనే ఇరాన్ ప్రతినిధులకు ఆయనను కలవటం చాలా కష్టమైన పని అని, అందుకే చర్యలు ఆలస్యమవుతున్నాయని తెలిపాయి. మరోవైపు ఖమేనీ పరిస్థితి బాగోలేదని, ఇరాన్ పగ్గాలు ఐఆర్జీసీ గుప్పెట్లో వెళ్లిపోయాయనే మరో వాదన కూడా వినిపిస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో జరగాల్సిన 2వ విడత శాంతి చర్చలు ఆలస్యం కావడానికి ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అదృశ్యమే కారణమని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇరాన్ వద్ద శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలు ఉన్నాయి. అంటే దాదాపు 8 నుంచి 12 అణుబాంబులు తయారు చేయడానికి ఆ యురేనియం సరిపోతుంది. అది అమెరికాకు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం సుప్రీం లీడర్ ముజ్తబా తీసుకోవాల్సి ఉంది. అయితే ఆయన అందుబాటులో లేకపోవడం వల్లే శాంతి చర్చలు జరపాల్సిన ప్రతినిధులకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదని అమెరికా అంచనా వేస్తోంది. ఇరాన్కు చెందిన అతివాద నేతలు ఐఆర్జీసీ యురేనియం ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఇరాన్లో అంతర్గతంగా చర్చలు కొనసాగుతూనే ఉండటంతో ఒప్పందం ఎటూ తేరడం లేదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఐఆర్జీసీలో కమాండర్ మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీని నేరుగా కలవగల ఏకైక వ్యక్తి ఆయన మాత్రమేనని తెలుస్తోంది. ఈ విధంగా ముజ్తబా ఖమేనీని అధ్యక్షుడు పెజెష్కియాన్తో సహా ఎవరు కలవాలన్నా ఐఆర్జీసీ అనుమతి తప్పనిసరి. ఖమేనీని కలిసేందుకు ఐఆర్జీసీ అనుమతి ఇవ్వకపోవడం వల్ల పార్లమెంటు స్పీకర్ మహ్మద్ ఘాలిబాఫ్
విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ వంటి వారికి ఏమీ పాలుపోలేని పరిస్థితి నెలకొందనే ప్రచారం జరుగుతోంది. ముస్తఫా ప్రస్తుతం కీలక నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ తెలిపింది. ఈ క్రమంలో ఖమేనీ పేరు చెప్పి ఇరాన్కు చెందిన కొందరు రాజకీయ, సైనిక ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే మరో వాదన కూడా ఉంది. ముస్తఫా ఖమేనీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఫోన్ ద్వారా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారని రాయిటర్స్ కథనం పేర్కొంది. అమెరికాతో జరపాల్సిన చర్చలపై ఆయనే నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో ముస్తఫా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని అమెరికా అంటోంది. ఆయనకి ఇరాన్లో లేదా ఇతర ప్రాంతాల్లో చికిత్స జరుగుతోందనే ప్రచారం ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్గా నియమితులైనప్పటి నుంచి ఖమేనీ బయటి ప్రపంచానికి కనిపించలేదు. అప్పుడప్పుడు ఆయన స్వరంతో కూడిన ఆడియో ప్రకటనలను మాత్రం ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది చల్లని పండ్ల రసాలతో పాటు సీజనల్ ఫ్రూట్స్ తినడానికి ఆసక్తి చూపుతారు. వేసవిలో మాత్రమే లభించే మామిడిని, నీరు అధికంగా ఉండే కర్బూజాను తినేందుకు మొగ్గు చూపుతారు. అయితే ఆరోగ్యానికి శ్రేయస్కరమైన ఫ్రూట్స్ ముప్పుగా మారుతున్నాయి. రసాయనాలతో పండించిన మామిడి పండ్లు, కృత్రిమ రంగులతో వచ్చే కర్బూజా, ఎండలో పాడైపోయిన పండ్ల విక్రయాలు ప్రజల ఆరోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. ఎండలు మండిపోతున్న వేళ చల్లదనం కోసం ప్రజలు పండ్ల వైపు చూస్తారు. ఈ కాలంలో ముఖ్యంగా మామిడి, ఖర్బూజా పండ్లను ఎక్కువగా తింటుంటారు. కానీ అలాంటి పండ్లను కృత్రిమంగా పండిస్తూ విక్రయిస్తున్నారు కొందరు వ్యాపారులు. చాలా చోట్ల మామిడికాయలను త్వరగా పండించేందుకు కాల్షియం కార్బైడ్ వాడటం వల్ల పండ్లు పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ అవి తినటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల పండ్లలో బ్యాక్టీరియా వేగంగా పెరిగి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతుంటాయని చెబుతున్నారు. ఈ ఫ్రూట్స్ ని ఆర్టిఫిషియల్ గా రైపన్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ గా ఫ్లేవర్ చేస్తున్నారు. ఎనీ ఫార్మ్ ఆఫ్ టాక్సిన్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ కెమికల్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ అవయవాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. పర్టికులర్గా హార్ట్, లివర్, కిడ్నీ ఈజీగా ప్రాబ్లంకి దారితీసే విధంగా ఇలాంటి టాక్సిన్స్ పనిచేస్తాయి. కాబట్టి మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని ఎలా గ్రహించుకోవాలంటే సింపులెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్కడైతే మనకి ఒక ప్లేస్ పర్సన్ని మీట్ అయ్యే విధంగా ఉంటుందో మోస్ట్ కామన్గా బ్రాండెడ్ షాప్స్కి వెళ్ళి కానీ మీరు తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనం వెళ్ళి క్వశ్చన్ చేసే విధంగా చేసుకోవచ్చు. కాబట్టి తరచుగా మీరు కొనే పదార్థాలని కాస్త చూసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఎక్కడ కొంటున్నాం అనేది గ్రహించడం కూడా ఇంపార్టెంట్. ఇలాంటివి చేస్తే ఇలాంటి ఫ్రూట్స్ కారణంగా మన బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి గురి కాకుండా కాపాడుకోవచ్చు. ప్రతి ఫ్రూట్ని మనం ఎగ్జామిన్ చేసుకొని తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పండ్లను అమ్మకందారు నుంచి కొనుగోలు చేస్తామని, వారు ఏ రకమైనవి తెస్తున్నారనేది తెలియదని చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఎండల కారణంగా పండ్లు 2 రోజులకు మించి ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదీ కలుషితమవుతున్న ఈ కాలంలో ఏది కొనాలన్నా 1-2 సార్లు పరిశీలించాల్సి ఉంటుందని ప్రజలు అంటున్నారు. ఇప్పుడైతే మొత్తం మ్యాంగో సీజన్ నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే గిరాకులు ఏం లేవు. ఎండ కొట్టడం వల్ల పబ్లిక్ పొద్దున వస్తారు 11 వరకు, సాయంత్రం 4 నుంచి 10 వరకు నడుస్తుంది గిరాకీ లైట్గా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు, మొత్తం లాస్లో నడుస్తుంది బేరం. కానీ కొంచెం పబ్లిక్ ఏం చెప్తారంటే ఇది డ్రై అయిపోయింది, ఇది వద్దు చెప్పేసరికి 2 డేస్లో మేమే పడేయాల్సి వస్తుంది. ఇందులోనే ఎక్కువ సెల్ అవుతుంది మేడం. సమ్మర్లో సీజన్ అది కాబట్టి సమ్మర్లో నడుస్తూ ఉంటుంది. అది మామూలుగా రోజు మేము ఫ్రూట్స్ పిల్లలకు అని తీసుకుంటూ ఉంటాము. ఇక వారానికి కానీ 10 రోజులకు ఒకసారి కానీ తీసుకుంటుంటాము. ఫ్రెష్ తీసుకుని వారం రోజుల లోపల అన్నీ వాడేస్తాం. కొన్ని ఏమో ఫ్రిడ్జ్లో పెడతాము, కొన్ని బయట పెట్టుకుంటాము. ఇంకా పొద్దున నైట్, సాయంత్రం ఈవినింగ్ 4 o'clock తినాలంటే పొద్దున మార్నింగ్ తీసి బయట పెట్టేసేసి 4 o'clock తినేస్తారు. సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయండి, ఈ తాటి ముంజలు అని, ఇంకా వాటర్ సంబంధించిన ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించిన ఎక్కువ ఫ్రూట్స్ అంటే ఎక్కువ వాటరీ ఫ్రూటీ. ఈ మెడిసిన్స్ అని వాడుతున్నారు ఇప్పుడు రైతులు అని, అవి ఏవో వాడుతున్నారు కదా. కాబట్టి మనం కొంచెం చెక్ చేసుకోవాలి. దాని మీద వైట్ పెస్టిసైడ్స్ కానీ అలాంటివన్నీ ఉంటే వాటిని చెక్ చేసుకొని కానీ కడుక్కొని తీసుకొని కానీ కొంచెం వాష్ చేసుకొని చెక్ చేసుకుంటారు. ఇప్పుడు వాటర్ మిలన్ కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అంటున్నారు. సో దానికి వాళ్ళని కోసిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా వెండర్స్ కూడా మంచి కోసి చూపిస్తున్నారు, టేస్ట్ చేస్తున్నారు. దాని టేస్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ఫ్రూట్స్ని తీసుకోవచ్చు, చెక్ చేసుకుని తీసుకోవచ్చు. మామూలుగా అంటే వాటర్ మిలన్ లేకపోతే కర్బూజా, ఇంకా మామిడికాయలు ఇంకా ఆటోమేటిక్గా మనసు పీకుతుంది కాబట్టి చూసుకొని తీసుకోవాలి అంతే. మామిడికాయలు పిల్లలకి ఇష్టం కాబట్టి 1 or 2 hours వేడి నీళ్ళు నానబెట్టిన తర్వాత ఆ తర్వాత పైన తోలు తీసేసి తీసుకుంటాము. పండ్ల కొనుగోళ్ల విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, తక్కువ ధరకు ఆకర్షణీయంగా కనిపించేవి కొనుగోలు చేయకుండా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.